యలమంచిలి గీత గారి సమర్పణలో బొమ్మరిల్లు బ్యానర్ పతాకంపై వైవిఎస్ చౌదరి గారు నిర్మాతగా దర్శకుడిగా చక్రి గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్షన్ లో చంద్రబోస్ గారి లిరిక్స్ తో సయామి కేర్ హీరోయిన్ గా శ్రద్ధా దాస్ ఇంకొక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తూ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో స్పార్కిల్ ఆఫ్ యాక్షన్ సాయి ధరం తేజ్ రే షౌట్ ఫర్ సక్సెస్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయబోతుంది మరెవరో కాదు, మన హీరో గారి మదర్ విజయ్ గారు, అంటే మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద చెల్లెలు గారు, మన పవర్ స్టార్ గారి అక్క గారు. ఈ సాంగ్ మీద మా రెస్పాన్స్ మాత్రం సూపర్, మాకు బాగా నచ్చింది. విజయ్ గారు మీరు చెప్పండి. బాగా చేశాడు, గొప్పగా లేదు, ఓకే. ఖైదీ సినిమా చూసి చిరంజీవి గారు అమ్మగారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఈ సినిమా చూసి మీ అమ్మగారు అంత హ్యాపీ ఫీల్ అవ్వాలి. నువ్వు చాలా అద్భుతంగా చేసావు ఈ సినిమాలో, ఎందుకంటే నేను తన పక్కన యాక్ట్ చేశాను. ఈ సినిమాలో నా క్యారెక్టరు లుంగీ బాబా, నా పేరు, నా క్యారెక్టర్ పేరు లుంగీ బాబా సన్ ఆఫ్ లంగా బాబా. 1 2 का 4 4 2 का 1 ఏంటది? 1 2 का 4 4 2 का 1. So I wish him all the best, and also technicians, and I wish Mr. Chaudhary will once again go forward with such beautiful films. All the best. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్ లో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించినటువంటి ఇందులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న శ్రద్ధా దాస్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. శ్రద్ధా. సినిమా నా కెరియర్లో స్పెషల్ సినిమా. నేను ఒక పాప్ స్టార్గా క్యారెక్టర్ చేశాను, అండ్ థ్యాంక్ యూ వైవిఎస్ చౌదరి సార్, నాకు ఒక ఫెంటాస్టిక్ రోల్గా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ I think we are going to speak later as well, so I'll leave all the talking for later. But as of now, thank you very much everybody, and for all of you once more. తేజ్ నా చిన్నప్పుడు ఇరుగు పొరుగు, నా చుట్టూ ఆడుకుంటూ తిరిగిన బిడ్డలు వీళ్ళంతా, రామ్ చరణ్, తేజ్ అంతా. అప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు, ఇప్పుడు కత్తిలా ముట్టుకుంటే కసకంటున్నాడు. తేజ్ మై లవ్, కంగ్రాచులేషన్స్, విష్ యూ బ్రైట్ ఫ్యూచర్. వైవిఎస్ చౌదరి గారి మీద ఒక కంప్లైంట్ ఉండింది, అది పోయింది. ఆయన సినిమాలే మామూలు కొంచెం నిదానంగా తీస్తారని ఒక కంప్లైంట్ ఉంది, అంతేకాదు వేషాలు కూడా చాలా నిదానంగా ఇస్తారు. ఆయన ఫస్ట్ సినిమా చూసి నేను ఆయన డైరెక్షన్ లవ్ చేసి ఎప్పుడండి మనం కలిసి చేస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత ఇచ్చారు. కానీ ఒకటి, నిదానమే ప్రధానం, నిదానమే ధనం. ఆయన ముట్టుకుంటే హిట్ కొడతాడు. గంట గంటగా చూస్తాయి, వెంట వెంట తిప్పిస్తాయి.
హింటిస్తారే మీరే మీరే గర్ల్స్ ఇంటిమేట్ గా వస్తారే ఇంటి మీద హింటిస్తారే మంట పెట్టిపోతుంటారే మీరే మీరే గర్ల్స్. చౌదరి గారి గురించి ఒక చిన్న మాట ఏంటంటే, అన్నగారు ఈయన చాలా స్పష్టత, చాలా అవగాహన, చాలా సందర్భ శుద్ధి తెలిసిన దర్శకులు. పాటల విషయంలో సీతయ్య ఎవరి మాట వినడు, నా మాట మాత్రం వింటారు ఈయన. సాయి ధరమ్ తేజ్ గారు ఒక తరం అంటే 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలబోతున్న కథానాయకుడు. ఎందుకంటే నెక్స్ట్ సాంగ్ మీరందరూ ఎవరి కోసమైతే అరుస్తున్నారో, ఎవరినైతే చూడాలనుకుంటున్నారో, వీరు లేకపోతే వాళ్ళు ఎవరూ లేరు. ఆవిడే అంజనాదేవి గారు. సో మా అందరి అభిమానులందరి తరపున మీకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీ మనవడు హీరోగా వస్తున్నాడు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సాయి ధరమ్ తేజకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మా నేనేం చెప్పేదండి, చాలా సంతోషంగా ఉందండి నాకు. నా కొడుకులతో పాటు నా మనవడు కూడా అట్లా వస్తున్నాడు. ఆనందంగా ఉందండి నాకు చాలా. నేను చెప్పలేను ఆనందం. సో సాయి ధరమ్ తేజ ఎవరి పోలికని మీరు అంటారు? నా పోలిక అంటున్నారండి మరి అందరూ. నా పోలిక ఓకే, అమ్మమ్మ గారి పోలిక వచ్చినందుకు చాలా లక్కు. సరే మ్యామ్, ఇప్పుడు రే ఆడియో లాంచ్లో మీరు ఒక సాంగ్ని లాంచ్ చేస్తున్నారు. సో కాకుండా చిన్నప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కానీ, మెగా బ్రదర్ నాగబాబు గారిని కానీ వాళ్ళు అల్లరి చేసినప్పుడు రే అని ఎలా మీరు అనేవారు? ఇప్పుడు గారంటానండి, ఒరే అంటాను. రే తాజాయి ధరం భార్గవ్, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అమ్మా, మేనమామల్లో ఎవరి పోలికలు ఎక్కువగా తనకు వచ్చాయంటారు? పెద్ద మేనమామ పోలిక వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇప్పుడు ఈ మొబైల్ని ఒకసారి ఆన్ చేసి నెక్స్ట్ సాంగ్ని మీరు లాంచ్ చేయాలి. జస్ట్ ఒకసారి జస్ట్ అలా నొక్కండి. Break down to the rules of fashion. Go down. Yo, man. Chiquita.
ఇంకా నేను మాట్లాడక్కర్లేదు. వందేళ్ల సినిమా చరిత్రకి 100 కోట్ల పండగని అందించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వారి అభిమానులందరి తరపున బిగ్ వెల్కమ్. ఓకే, అందరూ వేచున్నారు ఎప్పుడెప్పుడు స్టార్స్ అందరూ స్టేజ్ మీదకి వస్తారు, ముఖ్యంగా పవర్ స్టార్ ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతారు అని. అండ్ నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సాంగ్ ని కష్టపడి కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ మన డాన్స్ మాస్టర్ 33 రోజుల పాటు ఈ రేయ్ సాంగ్ ని షూట్ చేశారంట. అంటే దాని వెనకాల కష్టం, శ్రమ, కృషి ఎంతుంది ఏమిటి అనేది వారి మాటల్లోనే వినాలి. ఎందుకంటే 33 రోజులు షూటింగ్ చేసామండి, ఏదో రికార్డ్ చేయాలని కాదండి, ఆయన పెట్టిన కాన్సెప్ట్స్ అలాంటిది. అలానే ఐ వాంట్ థ్యాంక్ తేజ్, ఎక్స్ట్రాడనరీగా చేశాడండి, మామూలుగా కాదు. మీరు చూసింది జస్ట్ 6 సెకండ్స్ 8 సెకండ్స్ ఉంటుంది, 8 నిమిషాల పాట. ఇది పాట వినేసి అన్నయ్య ఏంటి ఇది 8 నిమిషాల పాట ఎలా చేయాలి, 20 రోజుల పాటు డిస్కషన్ చేసి 33 డేస్ పాటు షూట్ చేస్తామండి. ఇది మీరు సినిమాలో చూసేటప్పుడు ఎలా ఉండదంటే, తేజ్ని మీరు ఎలా చూస్తారంటే ఒక ఫైర్ లాగా చూస్తారండి, అసలు మామూలుగా ఉండరు. అసలు నా కెరియర్లో దిస్ ద బెస్ట్ సాంగ్ ఫర్ మీ. మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి మరో స్పార్కిల్ ఆఫ్ యాక్షన్. అండ్ ఇప్పుడు మన హీరో సాయి ధరమ్ తేజ్ వారి మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తారు. ఆయన్ని ఆహ్వానించిన ఇంకా అర్హుడిని కానండి, ఆయన మీ హృదయాల్లో ఎప్పటికీ ఉండిపోయారు కాబట్టి మీ కేరింతలతోనే మీ పిలుపుతోనే ఆయన స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఉంటారా? 6 అడుగుల బుల్లెట్, అభిమానుల గుండెలు స్థానాన్ని సంపాదించుకున్న ఆ రాకెట్ ఇంకెవరో కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ టు ఆల్ ద మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ నా నమస్కారం. సో మీ గురించి చాలా విన్నాను, బట్ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను.
what the Mega family is and what the Mega family fans are. నేను చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా చేస్తున్నాను. అందుకునే ఎవరైనా మర్చిపోతే ప్లీజ్ ఫర్గివ్ మీ. The first most important person I'd like to thank, నా director, producer and my biggest teacher YVS garu. Sir, I've said this many times, but నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా అది తక్కువే సార్. నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అండ్ నాలో బిలీవ్ చేసినందుకు సార్, ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. Sai, you've been the sweetest, most kind co-star I could have asked. Sai ఇంత పెద్ద వెల్ నోన్ వెల్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, బట్ మీ ఇంత హంబుల్ అండ్ డౌన్ టు అర్త్ పర్సన్ నేను కలవలేదు. అండ్ చక్రి గారు, ద స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ సార్, మూవీ కోసము ఇంత సోల్ఫుల్ అండ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చినందుకు ఐ అబ్సల్యూట్లీ లవ్ ద మ్యూజిక్ సార్. సో థ్యాంక్ యూ ఫర్ ద మ్యూజిక్. అందరికీ నమస్కారం. Thank you very much, YVS sir. Give me such a big role as the villain in Telugu industry. I am very lucky कि such a give me big role in this industry. And Teju, you are such a very good human being and very good man. Sir, namaskar. Thank you very much.